ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ఉదయకాలము ఒక వాగ్దానాన్ని మనం చదువుతూ ఉన్నాం. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 12వ వచనం. మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యమును అన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పురములోనున్న పరదేశులేమి వాటిని విని చేర్చుకున్నటకై అందరినీ పోగు చేయవలెను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడున్న ఒక మాట, నీ దేవుడైన యెహోవాకు భయపడి. ఇప్పటి వరకు ప్రభు ఏమన్నారు? నీవు భయపడవద్దు అన్నారు. ఇప్పుడేమంటున్నారు? నీ దేవుడైన యెహోవాకు భయపడి. అనగా దీనిలో ఒక ప్రాముఖ్యమైన అర్థం మనం గమనిస్తూ ఉన్నాం. నీ దేవుడైన యెహోవాకు భయపడుట అంటే నీవు భీతిల్లి, నీవు ఎంతో ఆ యొక్క హృదయంలో నొచ్చుకొని నువ్వు పరిగెత్తి ఎక్కడో దాక్కుంటున్నావు. అటువంటి భయం కానే కాదు. లేక అమ్మో నాకేమైపోద్దో అనే విషయమే కాదు. ఇక్కడ దేవుడైన యెహోవా ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన నమ్మదగినవాడు, ఆయన యథార్థవంతుడు, ఆయనే సమస్తమును కలుగ చేసినవాడు అని ఆయన మాటలు గాయకొని ఆయన ఎడల నువ్వు ఎప్పుడైతే దృష్టి ఉంచుతావో దాన్ని ఏమన్నారు? నీ దేవుడైన యెహోవాకు భయపడుట. భయపడుటనగా ఇక్కడ పర్యాయ పదము ఆయనను గౌరవించుట, ఆయనను ప్రేమించుట, ఆయన వాక్యాన్ని చదువుట, ఆయన సన్నిధిలో ప్రార్థించుట, ఆయనలో ఎక్కువగా మరి ఆ యొక్క ధైర్యము కలిగి ఉండుట. దైవ గ్రంథంలో, యోబు గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వచనంలో, ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. దేవుని వాక్యంలో ఉన్న చాలా పర్యాయ పదాలు చాలా ఉన్నాయి. అయితే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. కొంతమందికి భయం ఉంటే భక్తి ఉండదు, కొంతమందికి భక్తి ఉంటే భయం ఉండదు. అనగా ఆ రెండు కూడా సరిగ్గా లేనివారు వాటిని ఏదో నామకార్థంగా అనుసరణలో ఉన్నారు అని అర్థం. యోబు ఆయన యందు భయం కలిగంటే ఆయనను ఆశ్రయించాడు, ఆయనను సేవించాడు, ఆయనను ప్రేమించాడు, ఆయన ముందర ప్రార్థించాడు, ఆయనను హత్తుకున్నాడు, ఆయన కుటుంబానికి కూడా ఆయనను చూపించాడు. ప్రభు ఆయన మన రక్షకుడు, ఆయన నమ్ముకోవాలని చూపించాడు. భయభక్తులు కలిగిన వాడు. ఎంత శ్రేష్టమైన కుటుంబం. ఆయన జీవితంలో ఎన్నో శోధనలు ఎదురైనా ఆయన ఎడల భయభక్తులు కలిగిన వాడు. ఆయనకున్న బిడ్డలందరూ కూడా కోల్పోయాడు. ఆయన భక్తిని వీడలేదు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం. ఈ ఉదయకాలంలో ప్రభు ఎడల భయభక్తులు కలిగిన వారిని ఆయన విడువడు, ఆయన ఎడబాయడు. ఆయన వారి ఎడల అనుగ్రహమును, జాలిని, ప్రేమను, కరుణను కృమ్మరించువాడు. ఇంకొక వ్యక్తిని చదువుకుని ముగిద్దాం, సరేనా? అపోస్తల కార్యముల గ్రంథంలో 10వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఇటలీ పటాలమడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అనే భక్తిపరుడు ఉండెను. కైసరియలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై. ఇక్కడ మనం గమనించినట్లయితే కొర్నేలి అనే అతడు అన్యుడు,
ధర్మశాస్త్రమును తెలియనివాడు, వాక్యమును తెలియనివాడు, ఆ యొక్క ప్రత్యక్ష గుడారం అంటే తెలియనివాడు, ఆలయములకు వెళ్ళనివాడు, కానీ నిజదేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడుగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను మార్చాడు. భయభక్తులు కలిగినవాడు. దేవునికి ఎంతో స్తోత్రాలు, వందనాలు కలుగును గాక. అన్యుడైనను భయభక్తులు కలిగినవాడు, పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడేవాడు కనుక ఆయనకు దేవుడు దర్శనమిచ్చి అపోస్తుడైన పేతురును వారింటికి పంపించి, ఇంకా వారి స్నేహితులు కలిసి, బాబు కొర్నేలి, నామకార్థ భయభక్తుల వలన కంటే కూడా లోతుగా వెళదాం పదా, రక్షణానుభవంలోనికి వెళదాం పదా, రక్షణ విలువంటే నీవు చూపిస్తానని ప్రభువైన యేసయ్యని రక్షకుడిగా అంగీకరించినవాడు. దేవునికి ఎంతో స్తోత్రాలు, వందనాలు కలుగును గాక. ఈ గొప్ప కృప కొర్నేలికి కలిగింది కనుక ఆ ఇంటి వారందరూ దేవుని నమ్ముకున్నారు. ఆయన వర్గాలందరూ కూడా యేసు ప్రభువే రక్షకుడు అని నమ్ముకున్నారు. ఎంత అద్భుతం! ఆయన ఎందుకు భయభక్తులు గలవారి ఎడల ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించు. ఈ మాటలు దేవుడు దీవించి బహుగా ఆశీర్వదించును గాక. ఆమెన్. తండ్రి, అయ్యా, యోబు ఎలా భయభక్తులు కలిగినవాడు, కొర్నేలి ఎలా భయభక్తులు కలిగినవాడు, మా జీవితంలో, నా జీవితంలో నీ ఎడల ఆ భయము, భక్తి సదాకాలం ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగున్నామా తండ్రి. ఆమె తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం మనందరికీ సమృద్ధిగా కలుగును గాక.